ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 19వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 20వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో కానీ ఖచ్చితంగా కొంచెం శ్రమ అయితే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా శ్రమ ఉంటుంది. శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలు మిమ్మల్ని వరిస్తాయనే విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సరైన టైంలో మీకు అందుతుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో కూడా మరి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, అలాగే మీ పెద్దవాళ్ళ నుంచి కానీ, సోదరుల నుంచి కానీ, సోదరిమణుల నుంచి కూడా కానీ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. దానివల్ల మీరు ఏంటో చాలా ధైర్యవంతంగా, చాలా సాహసవంతంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. సాహసవంతంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు మరింత ఉత్సాహంగా, మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని విజయవంతం అవుతారు. విజయం మిమ్మల్ని వరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున విలువైన వస్త్రాలు కానీ, విలువైన వస్తువులు కానీ మీరు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా శ్రమ తర్వాత మీకు విజయం లభించటం వల్ల మీకు కొంచెం మానసిక ఆనందం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శ్రమ కలిగినప్పుడు, ఒత్తిడి ఉన్నప్పుడు మీరు దాని గురించి బాధపడకుండా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అయినప్పటికీ కూడా మీరు దాని గురించి భయపడకుండా, బాధపడకుండా మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ గమ్యం ఏదైతే ఉందో దాని గురించి దాని దిశగా మీరు కృషి చేయాలి తప్పించి మధ్యలో చిన్న సమస్యలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయని మీ యొక్క ప్రయత్నాన్ని మానుకోకూడదన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు మానుకుంటే కనుక కొంచెం మీకు మీ యొక్క పనుల మీద నిర్లిప్తత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, బద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. చేద్దాంలే, చూద్దాంలే అనే ఒక రకమైన ధోరణి మీలో కలగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు అలాంటి బద్ధకాన్ని విడిచిపెట్టి శ్రమ ఉన్నా కూడా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరంటే నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని మెచ్చిన వాళ్ళు ఈరోజు మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంఖ్యగా ఈరోజు బాగా పెరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు వాళ్ళు మీ పరిచయం కోసం, మీ స్నేహం కోసం పరితపిస్తూ ఉంటారు. దానివల్ల
మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది. ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాల్లో మీరు ఒత్తిడి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి పెరిగిపోయిందని మీ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల ఏంటంటే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. ఉద్యోగ ప్రాంతాల్లో మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. అందువల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు నిబద్ధతతో కనుక పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా మీ యొక్క వ్యాపారాల్లో కొంచెం ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ వ్యాపారాలన్నింటినీ కూడా సక్రమంగా పూర్తి చేసుకుంటే కనుక మంచి ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ రోజున మీరు చాలా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టకుండా శ్రద్ధ పెట్టకుండా మీరు మంచి ఫలితాలు ఆశించటం అనేది చేయకూడదు. ఒకవేళ మీరు అలాంటి కృషి చేయకుండా మంచి ఫలితాలు ఆశిస్తే కనుక ఖచ్చితంగా దానికి భంగపాటు తప్పదు. అందువల్ల కష్టపడి చదవండి, కష్టపడి హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి, నిబద్ధతతో మీరు చదువుకోండి. ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొన్ని శుభవార్తలు కూడా వినడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా ఈ రోజున మీకు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా డబ్బులు మీకు ఇవ్వాలన్నా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా మీకు డబ్బులు రావాలన్నా, లేకపోతే ఇతరత్రా మీరు ఏదైనా ధన సహాయం ఇతరుల నుంచి ఆశిస్తుంటే అవన్నీ కూడా మీకు సానుకూలంగా మారే పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు కొంచెం సానుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అంటే మీరు ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేస్తే కనుక భంగపడట తప్పదు. అందువల్ల ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇటువంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 20వ తేదీ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు మీ కార్యక్రమాలని, మీ పనుల్ని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున కనకద్వార స్తోత్రాన్ని మీరు పఠించండి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.